ప్రియమైన మునగపాక ప్రజలకు ఈ దినము ప్రత్యేకమైన శుభవార్త ఏంటంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవుల యొక్క పాపముల కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మానవులు చేసిన పాపములకు శిక్ష ఆ యొక్క కలువరిగిరిలో సిలువలో ప్రజలందరి కొరకు రక్తం చిందించి ఉన్నాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణ కావాలన్న వ్యక్తి కూడా యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే ఆయన పాపములను క్షమించి నిత్య మోక్ష మార్గమును నడిపిస్తాడు. కాబట్టి యేసు యొద్దకు రండి, మనశ్శాంతిని పొందండి. స్వస్థత కావాలి అంటే, నీకున్న వ్యాధి నుండి విడుదల కావాలి అంటే, కుటుంబంలో నెమ్మది కావాలి అంటే, కుటుంబంలో శాంతి కావాలి అంటే, కుమారుల కుమార్తెల భవిష్యత్తులో బాగుండాలి అంటే, వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుని అంగీకరించడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే దెయ్యాలు పట్టిన వ్యక్తులు దెయ్యాలను విడుదలిస్తాడు. అలాగే శాంతి సమాధానం దొరుకుతుంది. మీతో పాటు ఒక్కొక్కరికి ఇద్దరికి ఇవ్వండి. అది మీ ఆశీర్వాదం, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. మీతో పాటు ఎవరైనా షేర్ చేసుకుందాం కాదు కదా. ఉంటానా? ప్రార్థన చేస్తాను మీకు. కుల గోత్రాల వలన ఏ నరుడికి కూడా శాంతి దొరకట్లేదు. మానవుడి శాంతిని వెతికి ఆ శాంతి దొరుకుతాయని అనేక చెడు అలవాటుకి బానిస అయిపోతున్నాడు. ఆ బానిస అయిపోయిన బ్రతికే మానవుడికి చీకటిలోకి నడిపోతుంది. తన సంపాదన అన్నీ కూడా ఆ బానిసమైన ఆ పాడు బ్రతుకులకి ఉండి మానవుడు చెడిపోతున్నాడు. కానీ దేవుడికి నువ్వు చెడిపోవటము పాడైపోవటము దేవుడికి మాత్రం ఇష్టం లేదు. హల్లెలూయా. నా కుమారుడా కుమార్తె, నువ్వు ఏ కులానికి చెందిన వాడై ఉన్నప్పుడు కూడా, ఏ జాతిలో పుట్టి పెరిగినప్పుడు కూడా, నీవు గొప్పవాడై ఉన్నా, తెలివితో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, నీకు శాంతి కావాలి కనుక ఈ కొరకే
శాంతిని సమాధానం ఇవ్వడం కొరకే తన ప్రియ కుమారుని యేసు ప్రభుని ఈ భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చెడిపోవడము, నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, శాంతిని అనుగరించే దేవుడు నీకు స్వస్థత అనుగరించడానికి, మంచివాడుగా మంచిదానిగా మార్చడం కొరకే తన ప్రియ కుమారుని యేసు ప్రభుని ఈ భూలోకానికి పంపించి ఆయన నీ కొరకే, నీలో ఉన్న చెడు అలవాటు కొరకు, బానిసైన పాడు బ్రతుకు కొరకు ప్రభు అయిన యేసు ప్రభు శిలువలో మరణించారు. హల్లెలూయా. ఆయన శిలువ మరణము నీ పాపములో నా కుమారుడా కుమార్తె, నువ్వు ఏ కులానికి చెంది ఉన్నప్పుడు కూడా నీకు శాంతి లేదు గనక, సమాధానం లేదు గనక, నీ భర్త అనేక చెడు అలవాటుకి బానిస అయిపోయి ఉన్నాడు గనక నువ్వు రక్షింపబడాలంటే ఇప్పుడే యేసు ప్రభుని ఆహ్వానించు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి నుంచి సజీవుడిగా లేచాడు గనక యేసు ప్రభుని విశ్వసించినప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీ శాంతి సమాధానం దొరుకుతుంది. నీలో చెడు అలవాటుని నీవు యేసు ప్రభు నామములో విడుదల పొంది వాటి వల్ల నీవు ఆశీర్వాదం పొందుతా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆనంద పొందండి యేసు ప్రేమను కనులారా చూడండి. రక్షణ ఆనందం పొందండి యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. చెడు మార్గాన్ని వెతుకుతూ చెడిపోతున్నారు ఈ దినాల్లో. అనేకలు ధనాన్ని సంపాదిస్తున్నారు కానీ శాంతి కొరకు ప్రయాసపడట్లేదు. ఎందుకంటే మానవుడు అనుకుంటాడు నా దగ్గర డబ్బు ఉంటే నేను అన్ని సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. నా కుమారుడా కుమార్తె, ధనము నీ హృదయములో శాంతిని ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. ధనము ఉన్న ఎడల చెడు మార్గములకు వెళ్ళే మార్గాన్ని చూపించేది నీ దగ్గర ఉన్న ధనము. ధనం వలన బంధువర్గాలు కూడా విడిపోవటము, కచ్చ సాధింపులు జరుగుతున్నాయి కనుక నరుడు రోజు రోజుకు నశించిపోతున్నాడు. నా కుమార్తె కుమారుడా, నీ పరిస్థితి ఏమిటి, నీ బ్రతుకు ఏమిటి? ఒకసారి నిన్ను నీవే పరిశీలించుకో. కానీ నువ్వు ఆ బ్రతుకులో ఉండటము దేవుడికి ఇష్టం లేదు. సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తా. నా కుమార్తె కుమారుడా, నీవు కష్టాలు బాధలు ఉండటము దేవుడికి మాత్రం ఇష్టం లేదు. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి ప్రభు అయిన యేసు ప్రభుని భూలోకానికి పంపించాడు. ఆయన నమ్మినప్పుడు నీవు రక్షింపబడతావు, నీలోని అలవాట్ల నుంచి విడుదల పొందుతావు, నీకు శాంతి సమాధానము దొరుకును. యేసుని నమ్మిన వారికే రక్షణ. దేవుడిని దీవించడు గాక.
ఇప్పుడే పడండి, అలసిపోయాడు అయిపోయింది, స్టామినా అయిపోయి ఇప్పుడే పడండి, అయిపోయింది పడండి, కాలు పడండి. చాలా ఈజీగా పట్టుకోవచ్చు. వీడియో ఇట్లా అంత వెళ్ళకూడదు. ఇప్పుడు అలాగా వీడియో చేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ చూస్తూ